దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివితే, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగియుండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భాగములో మనం చూస్తే, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశింపుము. నీ అంతఃపురములో ప్రవేశింపుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరుపో వరకు కొంచెము సేపు దాగియుండుము. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకునండి? ఉగ్రత తీరుపో వరకు కొంచెము సేపు దాగియుండుము అనేటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తా ఉన్నాం. నేటి మన అంశం ఏంటంటే, నీ ఉగ్రత తీరుపో వరకు దాగియుండుము. నీ ఉగ్రత తీరిపో వరకు ఏ స్టేట్మెంట్ చూస్తా ఉన్నాం? స్టే హోమ్, స్టే సేఫ్ అని చెప్పేసి వింటా ఉన్నాం, చదువుతా ఉన్నాం. అయితే అంత మాత్రమే కాకుండా స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ హైడ్ యూ. నీవు స్థిరముగా లేకపోతే సురక్షముగా నిగృహములో ఉండు, క్షేమముగా ఉండు అనేటువంటి మాటను మనం వింటా ఉన్నాం. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది ఏంటంటే, నీ ఉగ్రత తీరుపో వరకు దాగి ఉండుము. దేవునికి స్తోత్రం. అవును, నేటి దినాల్లో మనం చూస్తున్నట్లయితే ప్రపంచమంతా కూడా దాగి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉంటా ఉన్నారు. ఎవరికి వారు, ఎవరి ఇంటిలో వారు, ఎవరికి సురక్షితమైన ప్లేసులో వారు దాగి ఉంటా ఉన్నటువంటి పరిస్థితులు నేడు మనము చూస్తా ఉన్నాం. అయితే ప్రియా దేవుని చినగమా, దేవుని కుమార్తె, దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములో, నీ వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించు, నీ వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరుపో వరకు కొంచెము దాగియుండు. ఉగ్రత తీరుపో వరకు కొంచెము సేపు నీవు దాగియుండు అని చెప్పేసి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఎంతవరకు దాగి ఉండాలి, ఎంతవరకు మనము ఇలా వేచి ఉండాలి, ఎంతవరకు మనము ఈ విధంగా కనిపెట్టి ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఉగ్రత తీరుపో వరకు, మన మీద ఉన్నటువంటి ఉగ్రత వెడలిపో వరకు, మరుగైపో వరకు, ఉగ్రత తొలగిపోయే వరకు మనము దాగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉందని దేవుని యొక్క లేఖనము ద్వారా తెలియజేస్తా ఉన్నా. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివితే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి స్తోత్రం.
ఈ భాగంలో అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, మేము దృశ్యమైన వాటిని చూడక, మా కళ్ళ ఎదుటనే కనబడుతున్న వాటినే చూడక, అదృశ్యమైన వాటిని నిర్ధారించి చూస్తా ఉన్నాం. మేము మా కళ్ళ ఎదుట కనబడతా ఉన్నటువంటి దృశ్యమైన వాటిని మాత్రమే చూడక, కళ్ళ ఎదుట అదృశ్యముగా కనబడకుండా అదృశ్యమైనటువంటి వాటిని కూడా మేము ఎలా చూస్తున్నాం? నిర్ధారించి చూస్తా ఉన్నాం. ఆత్మీయ నేత్రములతో చూస్తా ఉన్నాం. జరగబోయే సంగతులు చూస్తా ఉన్నాం. మన కళ్ళ ఎదుట ఉన్నటువంటి వాటిని మాత్రమే కాదు, మన కళ్ళ ఎదుట లేనటువంటి వాటిని కూడా, కనబడనటువంటి వాటిని కూడా, అదృశ్యమైనటువంటి వాటిని కూడా మేము ఎలా చూస్తున్నామంటే నిర్ధారించి చూచుచున్నాము. గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ, కొద్ది కాలమే, కొంతకాలమే ఉండేటువంటి ఈ చిన్న శ్రమ మా కొరకు అంతకంతకు ఏం చేస్తుందంటే ఎక్కువ నిత్యమైన మహిమాభారమును కలుగ చేస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శ్రమ అన్నది, ఈ సమస్య ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా ఎదుర్కొంటా ఉన్నటువంటి ఇక శ్రమను గురించి కూడా మనం ఆలోచించినట్లయితే, మనము అపోస్తుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్న రీతిగా క్షణమాత్రముండు లేదా కొద్ది కాలముండు, కొంతకాలం మాత్రమే ఉండేటువంటి ఈ చులకని శ్రమ ఇది ఏం చేస్తుందంటే అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేస్తా ఉంది అనేటువంటి నిరీక్షణ కలిగిన వారముగా, క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా అదృశ్యమైనటువంటి ఆ దేవుని యొక్క మహిమను మనము చూడవలసినటువంటి వారముగా ఉన్నాం. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, మన కళ్ళ ఎదుట కనబడతా ఉన్నటువంటి, మన కళ్ళ ఎదుట మనం చూస్తా ఉన్నటువంటి ఈ శ్రమలు ఉన్నవి, ఇవి నిత్యముండేవి కావు, ఇవి అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి స్తోత్రం. మనకు కనబడినటువంటివి ఉన్నాయి. దేవుని యొక్క మహిమ, ఆ యొక్క అదృశ్యమైనటువంటి దేవుని యొక్క మహిమ నిత్యము ఉంటుంది. ఆ మహిమ కొరకు మనము నీ ఉగ్రత తీరిపో వరకు ఈ కొద్ది కాలమైనటువంటి శ్రమలలో మనము తట్టుకొని, మనము నిలబడి, మనము అదృశ్యమైనటువంటి దేవుని యొక్క మహిమను మనం చూడడానికి ఎదురు చూసేవారముగా, నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క లేఖనము ద్వారా తెలియజేస్తా ఉన్నా. చూడండి, 27వ కీర్తన 5వ వచనములో, దేవుని యొక్క పరిశుద్ధ లేఖన మార్గములో 27వ కీర్తన 5వ వచనములో కీర్తనాకారుడు దావీదు మహారాజు రాస్తూ, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. దేవునికి స్తోత్రం. కీర్తనాకారుడు దావీదు మహారాజు అంటా ఉన్నాడు, ఆపత్కాలమున, కష్టకాలమున, శ్రమ కాలమున, దుఃఖములు, వేదనలు ఆయన ఏం చేస్తాడట? ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచేవాడని చెప్పేసి విశ్వాసముతో, నిరీక్షణ కలిగిన వాడై విశ్వాసముతో తెలియచేస్తా ఉన్నాడు. ఈ ఆపద కాలములు, కష్టములు ఆయన తన పర్ణశాలలో నన్ను దాచేటువంటి వాడు. తన గుడారపు మాటను నన్ను ఆయన దాస్తాడు, నాకు సహాయం చేస్తాడు, నాకు కాపుదలనిస్తాడు, నాకు భద్రతనిస్తాడు అని చెప్పేసి కీర్తనాకారుడు ఏ విధమైనటువంటి నిరీక్షణ కలిగిన వాడే విశ్వాసముతో తెలియచేస్తున్నాడో, దేవుని బిడ్డలముగా మనము కూడా నేడు దినాల్లో ప్రపంచమంతా ఎదుర్కొంటున్నటువంటి ఈ శ్రమకు మనము బేబేరెత్తిపోక, భయపడిపోక, మనము కంగారు పడిపోక, మనము గందరగోళంలోకి వెళ్ళిపోక, మనం ఏంటంటే నీ ఉగ్రత తీరిపో వరకు ఏం చేయాలంటే కొంతకాలం
దాగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది. నీవెప్పుడైతే ఈ ఉగ్రతను నువ్వు తట్టుకోగలనని నా ప్రభు నన్ను దాస్తాడో, భద్రపరుస్తాడో, తన యొక్క పర్ణశాలలో నన్ను దాస్తాడో, ఆపత్కాలమైన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటలు నన్ను దాస్తాడు అని చెప్పేసి కీర్తనాకారుడు ఏ విధంగా నిరీక్షణ కలిగిన వాడే విశ్వాసపు మాటలు తెలియచేస్తున్నాడో అట్రీతిగా మనమున విశ్వాసము కలిగిన వారముగా ముందుకు మనము కొనసాగవలసిన వారముగా ఉన్నాం. అక్కడ 27వ కీర్తనలో 6వ వచనంలో 2వ భాగాన్ని మనం చదివితే, ఆ గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడారములో దేవుడు తన గుడారములో తన పర్ణశాలలో నిన్ను దాచి ఉంచినప్పుడు, లేదా నీ ఉగ్రత తీరిపో వరకు నువ్వు దాగి ఉన్నప్పుడు, నువ్వు వణికిపోతూ బేబేలెత్తిపోయి అయ్యో ఏమైపోతుందని చెప్పేసి నువ్వు కంగారు పడక్కర్లా. కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆ గుడారములో నేనేం చేస్తానన్నాడు, ఉత్సాహధ్వని చేయించు, బలులు అర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని జనగమా, దేవుని కుమార్తె, దేవుని బిడ్డలారా, ఆ విధముగా మనం దేవుని స్తుతిస్తా ఉన్నామా? ఆ విధంగా దేవుని మనం పాడుతా ఉన్నామా? ఆ విధముగా మనం గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నామా? దాకోమన్నారు కాబట్టి, దాగి ఉండమన్నారు కాబట్టి నా ఇంటిలోనే తలుపు మూసేసుకొని బిక్కు బిక్కుమంటూ కూర్చోవాలని చెప్పేసి విచారంతో ఉంటా ఉన్నారా? నీ గుడారములో నువ్వేం చేయాలి తెలుసా? కీర్తనాకారుడు తెలియచేస్తున్న రీతిగా ఆ గుడారములో నేనేం చేస్తానన్నాడు, ఉత్సాహధ్వని చేసేదను, బలులు అర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పాటలు పాడుతున్నావు? నీవు వచ్చి నీవేవో కోరాగాలు తీస్తున్నావు ఇంట్లోనే. నువ్వు పాడే పాటలు ఏంటి? నువ్వు ఎవరి గురించి పాడుతున్నావు? కీర్తనాకారుడు దావీదు మహారాజు అంటున్నాడు, నేను యెహోవాను గూర్చి పాడెదను, స్తుతిగానము చేసేదని అంటా ఉన్నాడు. ఆ విధంగా నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ఆ విధంగా దేవుని మహిమపరుస్తున్నావా? యెహోవాను గూర్చి స్తుతిగానము చేస్తా ఉన్నావా? గుడారం ఉన్నటువంటి నీవు, నీ ఉగ్రత తీరిపో వరకు దాగి ఉన్నటువంటి నీవు పాడుతా ఉండాలి, దేవుని స్తుతిస్తా ఉండాలి, దేవుని మహిమ గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు, ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు. ఇంతగా నేను స్తుతించడానికి, పాడడానికి, నేను మహిమపరచడానికి, నేను గానము చేయడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలని మనము కూడా దేవుని స్తుతించవలసిన వారముగా ఉన్నాం. 32వ కీర్తన 7వ వచనములో కీర్తనాకారుడు దావీదు మహారాజు అంటా ఉన్నాడు, 32వ కీర్తన 7వ వచనములో, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. దేవునికి స్తోత్రం. నా దాగు చోటు నీవే, నేను దాగవలసిన చోటు నీవే, నేను మరుగవలసిన చోటు నీవే, నేను దాగి ఉండవలసిన చోటు నీవే. ప్రభువా, నేనెక్కడ దాక్కున్నా, నేను దాక్కోవాలనుకున్నా అది నాకు క్షేమము కాదు గాని, అది నాకు సురక్షితము కాదు గాని, అది నాకు భద్రత కాదు గాని, అది నాకు ఎంత మాత్రము కూడా అది నాకు యోగ్యత కాదు గాని, నా దాగు చోటు నీవే, శ్రమలో నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అంటా ఉన్నాడు. కాబట్టి గమనించండి, నా దాగు చోటు నీవే, శ్రమల నుండి నీవు నన్ను రక్షించెదవు, నేను దాక్కోవలసిన చోటు,
నేను దాగి ఉండవలసిన చోటు, నేను మరుగై ఉండవలసిన చోటు, నేను చాటుగా ఉండవలసిన చోటు నీవే దేవా అని చెప్పేసి కీర్తనాకారుడు దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. కాబట్టి నేను దాగుని ఎక్కడ నీ యొద్ద నేను దాక్కుంటాను, నీ భద్రతలు నేను దాక్కుని ఏం చేస్తానంటున్నాడు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తావు. నేను ఎప్పుడైతే నేను నీ దగ్గర నేను దాక్కుంటాను, శ్రమలో నీవు నన్ను ఏం చేస్తావు, రక్షిస్తావు. విమోచన గానములతో నీవు నన్ను ఏం చేస్తావు, ఆవరిస్తావు. నీ భద్రత నా చుట్టూ ఉంచుతావు, నీ కాపుదల నా చుట్టూ ఉంచుతావు, నీ క్షేమము నా చుట్టూ ఉంచుతావు అని చెప్పేసి కీర్తనాకారుడు తెలియచేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విధముగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో 119వ కీర్తన 114 వచనాలు మనం చదివితే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుండి 119వ కీర్తన 114 వచనములో, నాకు మరుగు చోటు నా కేడము నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు మరుగు చోటు నా కేడము నీవే, నేను మరుగై ఉండవలసినటువంటి స్థలం, నాకు కేడముగా ఉండేటువంటి స్థలం నీవే ప్రభువా. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకు మరుగై ఉండవలసినటువంటి, లేదా మనకు మరుగుగా చాటుగా మనము దాక్కొని మనము భద్రతగా క్షేమముగా ఉండవలసినటువంటి చోటు మన ప్రభు అయినటువంటి దేవుడే. నేను నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నా, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నా అని తెలియజేస్తున్న రీతిగా నీవు నేను కూడా దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవలసిన వారముగా ఉన్నాం. దేవుని వాక్యం మీద మనము ఆశ కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాం. మనము దాగినటువంటి స్థలములో, మరుగైనటువంటి స్థలములో, లేకపోతే మనము క్షేమంగా ఉండాలని మనము తలుపులు వేసుకొని మన ఇంటిలోనే ఉండిపోతున్నటువంటి స్థలములో కూడా నీ ఆశ మాత్రము నీ దేవుడి మీదే ఉండాలి. నీ ఆశ మాత్రం నీ దేవుని మీదే నీవు ఉంచాలి. నువ్వు దేవుని మీదే ఆనుకోవాలి, దేవుని మీదే నువ్వు ఆధారపడాలి, దేవుని మీదే నీ యొక్క ఆశను నీ ఉంచవలసినటువంటి ఆవశ్యకత ఉందని కీర్తనాకారుడు తెలియజేస్తున్న రీతిగా దేవుని యొక్క లేఖనం ద్వారా తెలియజేస్తా ఉన్నా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములో 143వ కీర్తన 9వ వచనములో దేవుని యొక్క పరిశుద్ధ చేతుల నుండి నన్ను విడిపించని కీర్తనాకారుడు తెలియజేస్తున్న రీతిగా, నేటి దినాలలో ప్రపంచమంతా ఎదుర్కొంటున్నటువంటి ఈ కోవిడ్-19 అనేటువంటి ఈ యొక్క వైరస్ నుండి మనం రక్షించబడాలినంటే, కాపాడబడాలినంటే, విడిపించబడాలినంటే మనము దేవుని యొక్క భద్రతలోనికి రావాలి, దేవుని యొక్క అడుగుజాడలోనికి రావాలి, దేవుని యొక్క కాపుదలలోనికి మనము రావలసినటువంటి వారముగా ఉన్నామని చెప్పేసి దేవుని యొక్క లేఖనము ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములో నుండి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనములో, దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములో నుండి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనములో, మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను, మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. దేవునికి స్తోత్రం. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండునని చెప్పేసి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనుష్యుడి యొక్క కాపుదల లేకపోతే భద్రత అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, గాలికి మరుగైన చోటు వలె ఉండును. గాలికి మరుగైన చోటు ఎక్కడైనా ఉంటుందా? గాలిని ఎక్కడైనా మనం భద్రపరచగలమా? గాలి రాకుండా ఎక్కడైనా మనం చేయగలమా? గాలిని రాకుండా మనం ఆపగలమా? కాబట్టి మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను
ఉండును. గాలివానకు చాటైన చోటు వలె ఉండును. ఈ గాలివాన వస్తా ఉన్నటువంటి దినాల్లో, గాలివాన వచ్చినటువంటి సమయంలో మనము గమనించినట్లయితే, మనం ఎంత తలుపులు బిగించుకున్నా, మనం కిటికీలన్నీ వేసేసినా, గాలివాన వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? లోపలికి దుమ్ము వస్తుంది, లోపలికి ఆ వర్షము కూడా లోపలికి కొడతా ఉంది. కాబట్టి గాలివానకు చాటైన చోటు ఉండదు అని చెప్పబడిన రీతిగా మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. అంత మాత్రమే కాదు, ఎండిన చోట నీళ్ళ కాలువ వలె ఉండును. ఎండిపోయిన స్థలంలోనికి నీరు కాలు వెళితే ఎలా ఉంటుందంటే, ఆ నీరంతా ఎండిపోయినటువంటి భూమి పీల్చేస్తారు. ఆ కాలువలో చూస్తున్న నీరు కనబడదు. ఎండిపోయినటువంటి చోట నీళ్లు కాలువలను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలను ఉండును. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును. భయంకరమైనటువంటి అలసట కలిగేటువంటి దేశములో, బాగా అలసట వచ్చేటువంటి ప్రాంతములో పెద్ద బండ నీడనిచ్చినా ఆ నీడేమి నీడగా ఉండదు. కాబట్టి మనుష్యుడు ఎక్కడ మరుగై ఉండాలి అంటే, దేవుని యొక్క ఇచ్చేటువంటి దేవుని యొక్క ఆశ్రయములోనే మరుగై ఉండాలి. దేవుడే మనకు ఆశ్రయ దుర్గం. కాబట్టి కీర్తనాకారుడు తెలియజేస్తున్నట్టుగా, నా దాగు చోటు నీవే, నా శ్రమలో నీవు నన్ను రక్షించేదవని చెప్పబడే రీతిగా ఆ యొక్క ప్రభు అయినటువంటి దేవుని యొక్క మరుగు స్థలములోనే, దేవుని యొక్క భద్రత స్థలములోనే మనము దాగి ఉండవలసిన వారముగా ఉన్నామని దేవుని యొక్క లేఖనం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిర్గమాకాండం 2వ అధ్యాయం 2వ వచనములో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములో నుండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 2వ వచనములో, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వానిని దాచెను. 3 నెలలు వానిని దాచెను చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వానిని దాచెను. ప్రియా దేవుని జనగమా, దేవుని కుమార్తె, దేవుని బిడ్డలారా, మోషే తల్లి గర్భవతి అయి కుమారుని కన్నప్పుడు, అనగా మోషేను కనినప్పుడు, మోషే పుట్టినప్పుడు వాడు ఎలా ఉన్నాడంటే, మోషే సుందరుడై ఉండుట చూసి, బాలుడిగా ఉన్నటువంటి మోషే సుందరుడిగా ఉండడము చూసి 3 నెలలు వారిని దాచెను అనే విషయాన్ని చూస్తా ఉన్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనములో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనములో 2వ భాగాన్ని మనం చదివితే, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టెను. దేవునికి స్తోత్రం. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టాను. ఇక్కడ ఈ భాగములో మోషే తల్లి మోషేను విశ్వాసమును బట్టి దాచింది. దేవుని మీద ఉన్న నమ్మకమును బట్టి దాయగలిగింది. విశ్వాసమును బట్టి దేవుడే కాపుదలిస్తాడని కొంతకాలం నేను దాస్తే, కొంతకాలం నేను భద్రపరిస్తే, కొంతకాలం నేను దాయగలిగితే దేవుడే నా కుమారుని కాపాడుతాడని, దేవుడే నా కుమారుని భద్రపరుస్తాడని, దేవుడే నా కుమారుని ఆయన తన హస్తముల చాటున సురక్షితముగా ఉంచుతాడనేటువంటి నమ్మికతో, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టను అనే విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి ప్రియా దేవుని జనగమా, దేవుని కుమార్తె, దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాల్లో మనం చూస్తుంటే ఎక్కడ చూసినా లాక్డౌన్. కాబట్టి ఎక్కడ చూసినా బయటికి వెళ్ళే అవకాశాలు లేవట్టున్నారు. కొన్ని అయితే భయంకరమైనటువంటి జోన్స్ గా, రెడ్ జోన్ గా విభజింపబడినటువంటి స్థలములు
అసలు కదలడానికి లేదంటున్నారు. కాబట్టి ఎంతకాలం విధంగా ఎన్ని దినాలు ఇలాగా అనేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ తలనిల్లుతున్నావా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, నీ ఉగ్రత తీరిపో వరకు దాగి ఉండు, కొద్ది కాలము దాగి ఉండు. మోషేను తన తల్లి 3 నెలలు దాచి ఉంచింది. 3 నెలలు ఆమె ఎలాగనంటే విశ్వాసముతో దాచి ఉంచింది. నేను నా బిడ్డను నేను దాయగలిగితే కొంతకాలం, ఈ 3 నెలలు నేను నా బిడ్డ నేను దాచిపెట్టి ఉంచగలిగితే తర్వాత దేవుడే కాపుదలిస్తాడు, దేవుడే భద్రతిస్తాడు, దేవుడే వాడుకుంటాడు అనేటువంటి విశ్వాసముతో ఆమె దాచినటువంటి పరిస్థితిని మనం గమనించాలి. ఆ విధముగా మోషే తల్లి మోషేను 3 నెలలు బాలుడిగా ఉన్నప్పుడు దాచినటువంటి పరిస్థితిని బట్టి దేవుడే మోషేకు తగినటువంటి భద్రతనిచ్చి, కాపుదలనిచ్చి, క్షేమమనిచ్చి, ఐగుప్తు దేశములో సకల విద్యలు కూడా నేర్చుకోవడం మాత్రమే కాదు, ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు ప్రజలను, ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు జనాంగమును, ఐగుప్తులో నుండి దేవుని ప్రజలను బయటకు తీసుకురావడానికి దేవుడే మోషేను ఎన్నిక చేసుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే తల్లి 3 నెలలో ఆమె తన కుమారుని దాచింది, దేవునికి అప్పగించింది. ఎలాగనంటే విశ్వాసమును బట్టి దాచింది. దేవుడే కాపుదలిస్తాడని, దేవుడే భద్రతనిస్తాడని, దేవుడే క్షేమమునిస్తాడని ఆమె విశ్వాసముతో, నమ్మికతో ఆమె 3 నెలలు మోషేను దాచింది. అయితే దేవుడు మోషేను తన జీవితాంతకాలం కూడా కాచి కాపాడాడు, దాచాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, దేవుడు మోషేను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాడు. అదే ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చుకొని ఆ మోషే తన యొక్క ప్రజలు అక్కడ మగ్గిపోతా ఉన్నప్పుడు, అక్కడ నలిగిపోతా ఉన్నప్పుడు, అక్కడ శ్రమలు ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆ యొక్క ప్రజలందరినీ కూడా, అనగా ఇశ్రాయేలులను ఆ యొక్క ఐగుప్తులో నుండి బయటకు నడిపించినటువంటి గొప్ప నాయకుడిగా మోసే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ఉగ్రత తీరిపో వరకు దాగియుండు. మోషే తన తల్లి మోషేను కొంతకాలం దాచి ఉంచింది. తర్వాత దేవుడి మోషేను గొప్ప నాయకుడిగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఎంతకాలం మనం దాగి ఉండాలి, ఎంతకాలం వేచి ఉండాలి అని చెప్పేసి ఏమాత్రము కూడా కంగారు పడదు. విశ్వాసముతో మనం దాగి ఉందాం, నమ్మికతో దాగి ఉందాం, దేవుని మహిమపరుస్తూ దాగి ఉందాం, దేవుని ఆరాధిస్తూ దాగి ఉందాం, దేవుని గణపరుస్తూ దాగి ఉందాం, దేవునికి స్తుతిగానము చేస్తూ మనము దాగి ఉందాం, మనము వేచి ఉందాం అని చెప్పేసి దేవుని యొక్క లేఖనము ద్వారా తెలియజేస్తున్నాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4-6 వచనాల్లో మనం చూస్తే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో ఆ స్త్రీ 2 మనుషులను తోడుకొని ఆమె దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుంచి వచ్చిరో నేను ఎరిగాను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళి 4 వచ్చింది, మళ్ళీ 6 వచ్చింది చదవండి. తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టులో వారిని దాచిపెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4-6 వచనాలలో ఈ భాగాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ రాహాబు అనేటువంటి వేశ్య ఈ యొక్క యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చినటువంటి 2 వేగుల వారిని ఆమె ఏం చేసింది? దాచిపెట్టి భద్రపరిచింది, వారిని క్షేమముగా ఉంచింది. వారికి ఏ విధమైన అపాయం రాకుండా వారిని తన ఇంటి మీద మిద్దె మీదకి ఎక్కించి, మిద్దె మీద రాశిగా ఉన్నటువంటి ఆ జనప నార, ఆ యొక్క జనప కట్టెల్లో వారిని దాచి వచ్చినటువంటి పరిస్థితిని మనము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో మనం చూస్తా ఉన్నాం.
ప్రియా దేవుని చిరగమా దేవుని కుమార్తె దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయములో నూను కుమారుడని యెహోషువ వేగుల వారిని 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి సిట్టీమునొద్దుండి వారి రహస్యముగా పంపెను. ఈ వేగుల వారి 2 కూడా ఈ రాహాబు ఏం చేసిందంటే తన ఇంటి మీద ఉన్న మిద్దె మీద వారిని దాచి, అక్కడ రాశిగా వేసి ఉన్నటువంటి జనపకట్టులో వారిని దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టింది తెలుసా? ఎందుకు దాచిపెట్టింది తెలుసా? విశ్వాసమును బట్టి దాచిపెట్టింది ఆమె కూడా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదివితే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములో నుండి విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకుందంటండి. అవిధేయులతో పాటు ఆమె నశింపకపోయాను అనే అనే బాగానే మనం చదువుతున్నాం. అంటే ఆమెకు గొప్ప విశ్వాసం ఉంది, ఆమెకు గొప్ప నమ్మకం ఉంది. ఆమెకున్నటువంటి విశ్వాసము, ఆమెకున్నటువంటి నమ్మకము ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఖచ్చితంగా ఈ దేశాన్ని, ఈ వేగుల వారు చూడడానికి వచ్చినటువంటి యెరికో ప్రాంతాన్ని దేవుడు నిశ్చయముగా ఇది యెహోషువ తన సైన్యముతో దీన్ని జయిస్తారో, దేవుడే వారికి జయమనిస్తాడో అనేటువంటి విశ్వాసము ఆమెలో ఉన్నది. అందుగా మాట్లాడుతూ ఉన్నది. 2వ అధ్యాయములో 9వ వచనంలో మనం చదివితే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయము పుట్టుననియో, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును. ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమంటా ఉంది కదా, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఎలాగో తెలుసంట, ఈమె విశ్వాసముతో చెప్తా ఉంది, నమ్మకంతో చెప్తా ఉంది. ఈమె విన్నది, ఈ యొక్క ఇశ్రాయేలు ఏ విధంగా అనేక శత్రు దేశాలను జయిస్తున్నారు, దేవుడు వారి పక్షముగా జయమిస్తున్నాడు, దేవుడు ఏ విధముగా వీరికి విజయమినిచ్చి శత్రులను ఓడిస్తున్నాడు, ఆ విషయాలు ఈమె కొన్ని విన్నది. వినము మాత్రమే కాదు, కానీ ఈమె విశ్వాసిస్తా ఉంది, ఈ విశ్వాసముతో ఉన్నది, విశ్వసిస్తా ఉన్నది. ఈమంటా ఉంది, నిశ్చయముగా యెహోవా ఈ దేశముని మీకు ఇచ్చుననియో, మీ వలన మాకు భయము పుట్టుననియో, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విశ్వాసం అండి! అట్టి విశ్వాసముతోనే, నమ్మికతోనే ఈ వేగుల వారిని ఆమె తమ యొక్క ఇంటి మిద్దె మీద దాచినటువంటి పరిస్థితిని మనము గమనించాం. ఆమె వట్టినే దాయలేదు, వారిని ఆ విధముగా దాచి ఆమె వారి దగ్గర ఒక ప్రమాణాన్ని తీసుకుంటా ఉన్నది. చూడండి, 2వ అధ్యాయం 12వ వచనములో, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెడును వారికి కలిగి ఉన్న వారందరికీ చావకుండా మనము కూడా శ్రమ తీరుపో వరకు, నీ ఉగ్రత తీరుపో వరకు నువ్వు దాగి ఉండడం ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు, నీ బిడ్డలు రక్షించుకుంటావు, నీ భార్య బిడ్డలు రక్షించుకుంటావు, నీ పొరుగు వారిని రక్షిస్తావు, నీ తల్లిదండ్రులు రక్షిస్తావు. నువ్వు ఎంతమందితోనైతే
నీవు కాంటాక్ట్ అయి ఉంటున్నావో వారందరినీ కూడా కాపాడగలిగిన వాడు అవుతావు. అందుకే చెప్పబడుతున్న మాటలు ఏంటంటే స్టే హోమ్ స్టే సేఫ్ అని చెప్పేసి చెప్పబడతా ఉన్నాయి. కాబట్టి నువ్వు నీ ఇంటిలో ఉన్నటువంటి నువ్వు భద్రముగా ఉన్నటువంటి నీవు వట్టినే ఉండడం కాదు, కానీ దేవుని మహిమపరచాలి, గణపరచాలి. ఈ యొక్క రాహాబు అనే వేశ్య అవేగిన వారిద్దరిని దాచింది. ఆమె దాచిపెట్టడం మాత్రమే కాదు, కానీ తన ఇంటి వారందరినీ కూడా ఉగ్రత నుండి, లేకపోతే ఆ యొక్క యుద్ధం యొక్క బారిన పడకుండా, వారు ప్రాణాలు పోకుండా కాపాడుకోగలిగింది. వారిని కూడా భద్రపరిచింది అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని చేరగమా దేవుని కుమార్తె, దేవుని బిడ్డలారా, నీ ఉగ్రత తీరిపో వరకు నీవు దాగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉందని దేవుని యొక్క లేఖనము ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదే విధముగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగ్యములో సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదివితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములో తాను వారిని కనుగొన్న సంగతి అనగా యోనాతానును అహిమయస్సును వేగిరముగా పోయి బహూరీములోని ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగియుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భాగములో మనం గమనించినట్లయితే యోనాతానును అహిమయస్సును అనేటువంటి వీరిద్దరూ కూడా ఒక బావిలో దిగి ఆ బావిలో దాగి ఉన్నారు. ఎందుకునంటే అహితోపేలును అబ్షాలోమును దావీదుతో కూడా ఉన్నటువంటి సైన్యాన్ని అందరినీ కూడా ఒకే మారు హతమార్చాలని, చంపాలని చెప్పేసి వారు కుట్ర పన్నినప్పుడు ఆ కుట్ర తెలుసుకొని వస్తూ శత్రువుల బారిన పడకుండా, ఆ యొక్క అబ్షాలోము యొక్క చేతిలో చిక్కకుండా ఆ బావిలో. కాబట్టి శ్రమ తీరుపో వరకు, కొన్ని సమయాలలో శ్రమ వచ్చినప్పుడు లేదా ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రత తీరుపో వరకు మనం కాస్త ఏం చేయాలట, దాగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉందని దేవుని యొక్క లేఖనం ద్వారా తెలియజేస్తున్నాం. ఆ విధముగా ఈ యొక్క యోనాతానును అహిమయస్సును దాగి ఉన్నారు కాబట్టి వారు రక్షించబడ్డారు, వారు కాపాడబడ్డారు, వారు ప్రాణాలతో ఉన్నారు, తమ రాజును ప్రాణాలతో కాపాడగలిగారు. వారి యొక్క ఆ యొక్క రాజ్యములో ఉన్నటువంటి జనాంగాన్ని, వారి యొక్క ప్రజలను, సైన్యాన్ని కూడా వారు కాపాడుకోగలిగారు. ఆ విధంగా మనము మన యొక్క ప్రాంతాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన యొక్క లేకపోతే అంటే మనము కూడా కొంతకాలము అనగా ఈ ఉగ్రత తీరిపో వరకు, ఈ కోవిడ్-19 అంటే వైరస్ నశించే వరకు, అది మాయమైపోయే వరకు, అది కాపాడకుండా లేకపోతే దాని యొక్క ప్రభావం లేకుండా పోయే వరకు మనము కొంతకాలము దాగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉందని దేవుని యొక్క లేఖనము ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే దాగి మనము వరకు పోకూడదు, కానీ దాగి ఉన్నటువంటి మనము దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మనం కొనియాడి కీర్తించవలసిన వారముగా ఉన్నామని దేవుని యొక్క లేఖనము ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధముగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనములో 2వ భాగాన్ని 12వ వచనాన్ని మనం చూస్తే గోధుమలను దొల్లగొట్టుచు ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిద్యోను ఏం చేస్తున్నాడండి? యెహోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు భయపడి మరుగైనట్లుగా, కనబడకుండా ఉన్నట్లుగా, చాటుగా ఉన్నట్లుగా, వారికి కనబడకుండా ఉండాలని చెప్పేసి గానుగు చోటున మరుగై ఉన్నాడు. మరుగై ఉండడం చోటుకి ఎక్కడికి వెళ్ళాడు? గానుగు చోటుకి వెళ్ళిపోయి చాటుగా మాటుగా తన యొక్క గోధుమల్ని దాక్కుని అక్కడ ఏం చేస్తున్నాడంటే గోధుమల్ని దొల్లగొడతా ఉన్నాడు అనే విషయాన్ని మనము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో మనము చదవగలం. ప్రియా దేవుని చెరగ మా దేవుని కుమార్తె, దేవుని బిడ్డలారా, ఈ యొక్క
మిద్యానీయులు ఇశ్రాయేలీయులను వీరు బాగా కూలగొడతా ఉన్నారు. వీరికున్న సమస్తాన్ని దోచుకుంటా ఉన్నారు. వీరు పంటలు నాశనం చేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో భయపడిపోతా ఉన్నారు. భయముతో, ఆందోళనతో ఈ యొక్క యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను కూడా మిద్యానీయులకు భయపడి గానుగ చాటిన గోధుమలను దొల్లగొట్టుచుండగా 12వ వచనంలో చదివితే, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవానికి తోడై ఉన్నాడు, యెహోవానికి తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, దేవునికి స్తోత్రం. పరాక్రమము గల బలాఢ్యుడా, గొప్ప శక్తి సామర్థ్యము గలవాడా, ఎందుకు నీవు దాక్కుంటున్నావు? యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పేసి దేవుని దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే గమనించాలి, దేవుని దూత వచ్చి అతన్ని బలపరిచే వరకు, యెహోవానికి తోడై ఉన్నాడని చెప్పే వరకు, ఇక్కడ యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను ఏం చేస్తున్నాడండి? దాగున్నాడు. దాగుని గానుగ చాటుగా మాటుగా ఏం చేస్తున్నాడు? గోధుమలను దొల్లగొడతా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గిద్యోను దాగున్నాడు, మాటుగా ఉన్నాడు, చాటుగా ఉన్నాడు, ఎవరికి కనబడకుండా, మరి ముఖ్యంగా గిద్యోను మిద్యానీయులకు కనబడకుండా అతడు గానుగ మాటున దాగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కొంతకాలము దాగిన తర్వాత, అతడు గానుగ మాటును దాగిన తర్వాత, ఆ విధంగా తన గానుగ మాటును దాగుని గోధుమలను దొల్లగొట్టుకునే సమయంలో దేవుడు చూశాడు. దేవుడు తన దూతను పంపించాడు. దేవుని దూత వచ్చి గిద్యోనుతో అంటా ఉంది, గిద్యోనుకు కనబడి మాట్లాడుతూ ఉంది, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవానికి తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను అంటున్నాడు కదా, చిత్తమున ఈయన వాడా, యెహోవాకు తోడైంది నేడగా ఇదంతా మాకేలా సంభవించేనో? ఈ శ్రమలేంటయ్యా? యెహోవా మాకు తోడై ఉంటే ఈ కష్టం ఏంటి, ఈ దుఃఖం ఏంటి, ఈ పరిస్థితులేంటి, ఈ విధమైనటువంటి సంభవాలేంటి? యెహోవా తోడై ఉంటే ఈ పరిస్థితులు ఏంటని చెప్పేసి గిద్యోను అడుగుతా ఉన్నాడు. అవును, నేటి దినాల్లో క్రైస్తవులు కూడా అదే విధమైన ప్రశ్నలతో, అదే విధమైనటువంటి సమస్యలతో, అనగా అదే విధమైన ప్రశ్నలు తలెత్తచ్చు. దేవుడు తోడై ఉంటే, దేవుని కాపుదల ఉంటే, దేవుని భద్రత ఉంటే, దేవుడు చూస్తా ఉంటే ఏంటి పరిస్థితి? ప్రపంచమంతా కూడా COVID-19 వైరస్ తో అల్లాడిపోతా ఉంటుంటే, తల్లడిల్లిపోతా ఉంటుంటే, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి రీతిలో ప్రశ్నలు వేసేవారు కూడా లేకపోలేదు. అయితే గమనించండి, గిద్యోను కూడా అదే ప్రశ్న వేస్తా ఉన్నాడు. గిద్యోను తన సమస్యలో కూడా ప్రశ్న వేస్తా ఉన్నాడు. యెహోవా తోడై ఉన్నట్లయితే, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకేలా సంభవించాను, అని ప్రశ్నిస్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క జనాంగమా, అదే విధమైన ప్రశ్నలు నువ్వు కూడా వేస్తా ఉన్నావా? అయితే నువ్వు కొంతకాలం శ్రమ తీరిపో వరకు, నీ ఉగ్రత తీరిపో వరకు నువ్వు దాగి ఉన్నట్లయితే, గిద్యోనుకు తోడైనటువంటి దేవుడు, గిద్యోను బలపరిచినటువంటి దేవుడు, గిద్యోను వాడుకున్నటువంటి దేవుడు, గిద్యోను నిలవబెట్టి గొప్ప నాయకుడిగా నిలవబెట్టి ఇశ్రాయేలీయులను ఏలడానికి, ఇశ్రాయేలును కాపాడడానికి, ఇశ్రాయేలును రక్షించడానికి వాడుకున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను కూడా ఆ విధముగా దేవుడు బలపరచువాడని, ఆయన ధైర్యపరచువాడని, తోడై ఉండేటువంటి వాడని, కొద్ది క్షణాలు, కొద్ది దినాలు నీవు గ్రత తీర్పు వరకు నువ్వు దాగి ఉన్నట్లయితే, నిరీక్షణతో, విశ్వాసముతో నువ్వు దాగి ఉన్నట్లయితే, ఆ తోడైనటువంటి దేవుడు నీకు నాకు కూడా తోడేయండి, మరలను కూడా తన హస్తమును భద్రపరిచి ఆయన మరలా బహుబలముగా తన పరిచర్యలో ఆయన తన కృపలో మనలను బలపరిచి వాడుకుంటాడని దేవుని యొక్క లేఖనము ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే 15-16 వచనాల్లో మనం చదివినట్లయితే, నేను నీకు తోడైందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు
లేదా 15వ వచనంలో అతడు చిత్తమునాయన వాడా దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబం మనిషి గోత్రములో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడని ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిజ్జానిని నీవు హతము చేయదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దాగి ఉన్నటువంటి గిద్యోనును దేవుడు వాడుకుంటా ఉన్నాడు, ఇశ్రాయేలును రక్షించడానికి బలపరుస్తా ఉన్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను వాడుకుంటా, నిన్ను బలపరుస్తానని, నువ్వు రక్షించాలని చెప్తున్నప్పుడు అయ్యో నా యొక్క కుటుంబం, నా యొక్క ఇశ్రాయేలు కుటుంబాలలో, నా ప్రజల కుటుంబాలలో, నా జనాంగములలో ఏమాత్రం ఎన్నిక లేనిదే, దేని సహాయం చేత నేను రక్షించగలను? నా కుటుంబం మనిషి గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనే అని చెప్పేసి ఏవేవో సాకులు చెప్తా ఉన్నాడు. అయితే దేవుడు యెహోవా అంటున్నాడు, అయితేనేమి నువ్వు కనిష్ఠుడు అయితే ఏంటి, నీ యొక్క కుటుంబంలో నీ గోత్రం ఎన్నిక లేనిది అయితే ఏంటి, నేను నిన్ను వాడుకుంటా, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీ ద్వారా ఇశ్రాయేలును రక్షిస్తానని చెప్పేసి గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి రీతిగా ఈ యొక్క దాగి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇక దేవుడు నన్ను కాపాడుతాడా, దేవుడు రక్షిస్తాడా, దేవుడు వాడుకుంటాడా, దేవుడు బలపరుస్తాడా, మళ్ళా నా యొక్క వృత్తిలో ముందుకు నేను నా వ్యాపారం నేను బలముగా బహుబలముగా నేను కొనసాగలనా అనేటువంటి అలాంటి ప్రశ్నలు నీలో తలెత్తుతా ఉంటే, గిద్యోనుకు తోడైనటువంటి దేవుడు మనకు తోడైనట్లయితే ఖచ్చితంగా దేవుడు ఎంతకు మునుపు కంటే ఇంకా బలముగా నిన్ను బలపరిచి ఆయన కృపను అనుగ్రహించి తన కృపలో వర్ధల చేయనని దేవుని యొక్క లేఖనం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుడు బలపరచువాడు, దేవుడు వాడుకునేటువంటి వాడు, దేవుడే తన కృపనిచ్చేటువంటి వాడు. అయితే శ్రమ వచ్చినటువంటి పరిస్థితుల్లో కొద్ది కాలము మనము దాగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనములో మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇట్టి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని హెచ్చుచున్నాము. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ, రోమాలో ఉన్న పరిశుద్ధులకు విశ్వాసులకు దేవుని జనాంగానికి తెలియజేస్తూ, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇట్టి యొక్క కాలపు శ్రమలో ఎన్న తగినవి, పెద్దగా లెక్కించవలసినవి కావు, లెక్కలోకి తీసుకోవలసిన శ్రమలు కాదువే అని చెప్పేసి తెలియజేస్తున్న రీతిగా ఈ శ్రమలు చూసి మనం భయపడవద్దు, ఈ శ్రమలు చూసి మనం బేంబేలెత్తవద్దు. నీ ఉగ్రత తీరిపో వరకు ఏం చేయడం, కొంతకాలం నువ్వు దాగి ఉన్నట్లయితే దేవుడు మళ్ళా నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్న రీతిగా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక, క్షణము మాత్రము ఉండు, మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నదని తెలియజేస్తున్న రీతిగా మనము దృశ్యమైనటువంటి మన కళ్ళ ఎదుట కనపడుతున్నటువంటి ఈ శ్రమలను మాత్రమే మనం చూసి భయపడక అదృశ్యమైనటువంటి దేవుని యొక్క మహిమను మనము చూస్తాం, దేవుని యొక్క మహిమను మనం కనిపెడతాం. మన కళ్ళ ఎదుట కనపడకపోవచ్చు, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని మనము చూడగలిగినప్పుడు, రాహాబు వలె దేవుడు మీకు గొప్ప జయం ఇస్తున్నాడని, మా దేశాన్ని మీరు ఓడిస్తున్నారని, నిశ్చయముగా మీ వల్ల భయం కలుగుతుందని ఆమె ఏ విధముగా కనబడనటువంటి విషయాన్ని, అదృశ్యమైనటువంటి విషయాన్ని విశ్వాసముతో చూడగలిగిందో, ఆ విధముగా మనమును కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్న రీతిగా అదృశ్యమైనటువంటి దేవుని యొక్క కృపను కనిపెడుతూ, దేవుని యొక్క మహిమను కనిపెడుతూ, దేవుని యొక్క సహాయము కోసం మనం చూస్తూ ప్రభులో మనం ముందుకు కొనసాగుతూ కొద్ది దినాలు మనము ఉగ్రత తీర్పు వరకు దాగి ఉందాం, దేవుని సహాయం పొందుదాం, ఆశీర్వదించబడదాం. దేవుని యొక్క గొప్ప సహాయముతో మనం మరలా ముందుకు కొనసాగుదాం. దేవుడి యొక్క వాక్య భాగమును మనందరి వీటిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూయండి.
ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. కృపగల దేవానికి వందనాలు. మహోన్నతుడా, జీవముగల దేవా, జీవాధిపతి, జీవప్రదాత యేసయ్యానికి వందనాలు. ఎంతవరకు నాతో మాతో మీ లేఖనము ద్వారా నీవు గ్రంథ తీర్పు వరకు దాగి ఉండని చెప్పినటువంటి రీతిగా, అవును ప్రభువా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి దినాల్లో, భయంకరమైనటువంటి కోవిడ్-19 ఈ యొక్క వైరస్ ఓ ప్రభువా ప్రాబలుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ప్రభువా ఎంతగానో అయ్యా అనేకులు అలజడితో ఉన్నటువంటి దినాలలో మేము ప్రభువా ఉగ్రత తీర్పు వరకు కొద్ది కాలం మేము ప్రభువా అయ్యా మేము దాగి ఉండాలని లేఖనం ద్వారా మాట్లాడిన దేవానికి వందనాలు. ఈ వర్తమానం విన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభువా అయ్యా బలపరచబడ్డానికి, దీవించబడ్డానికి, ఆశీర్వించబడ్డానికి కొంతకాలము దాగి ఉన్న తర్వాత మరలా వారు బలపరచబడి నీలో ప్రభువా నీ కృపను పొందొచ్చు, నీ సహాయమును పొందొచ్చు, నీ తోడును ప్రభువా కలిగి ఉండి ఇంకను బహుబలముగా నేను ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నేడు వర్తమానం ఎంతమంది అయితే ప్రభు విన్నారో ప్రతి ఒక్కరిని ప్రత్యేకతలో దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు ఇది ఎంతో ఆశీర్వాదకరముగా ఈ వర్తమానం నుంచి నీ కృపల్లో మీరు మమ్మల్ని భద్రపరచమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.